హలో హాయ్ నమస్తే. మన ప్రస్తుతం అయితే ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఊరుకొండ మండలం ఇక్కడ మాదారం గ్రామంలో అయితే ఉన్నాం. సురేందర్ గౌడ్ పేరైతే బలంగా వినబడతా ఉంది. ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. తన పేరు ప్రస్తావన తెర మీదకి రావడం గల కారణాలు ఏందని కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక 19 నెలలు కావస్తా ఉంది. ఎలా కనిపిస్తుంది అన్న? పేరుకు మాత్రమే అధికారంలో ఉంది కానీ సేవలు మాత్రం శూన్యం ఉన్నాయి. ఒక రోడ్డు సౌకర్యం లేదు. నేను గత 4 మాసాల క్రితం రాచలపల్లి మాదారం మధ్యలో ఉన్న మట్టి రోడ్డు బీటీ రోడ్డు చేయాలని నేను దీక్ష శిబిరంలో కూర్చొని ప్రభుత్వానికి నా ఒక సమస్య గురించి తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఫలితం లేదు. ఇప్పటికీ ఆ రోడ్డు మీద రైతులు, ఊరుకొండ మండల కేంద్రానికి రైతులు కానీ ఇంకా ఇతర ఏ విషయాలపైన కూడా మాదారం గుడియంపేట గ్రామాల ప్రజలు వెళ్ళాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం వెళ్తే కూడా యూరియా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. ఆ గుంతల్లో ఆటోలు పోవు, అక్కడ బైకులు పోవు. చాలా విపరీతమైనటువంటి గుంతలు, బురదమయం ఉంది. అలాంటిది నేను 4 మాసాల క్రితం వేసవి కాలంలోనే ముందుగా నేను ఆ సమస్య గురించి నేను అడిగితే వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీక్షల పేరిట డ్రామాలాడుతున్నామని చెప్పి విమర్శ చేసాం మమ్మల్ని. అయినా మేము వెనక్కి తగ్గకుండా 3 రోజులు దీక్ష శిబిరంలో పిలిపించి కూర్చున్నాం. మా నిశాంత తెలియజేసినాం. ఒక నెల రోజుల్లోనే పని ప్రారంభమవుతా అని చెప్పని చెప్పారు. కానీ ఒక మాసం పోయింది. ఇప్పటికి 4 మాసాలు అయింది. రోడ్డు సమస్య అట్లే ఉంది. రైతులు మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అన్న, ఇంకొక విషయం అన్న, ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా, వలసల జిల్లా. ఇంకొకటి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ లేదు. కానీ ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని ఎలా కైవసం చేసుకున్నారు? అది భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి దేశ సమగ్రత కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రజలంతా కూడా వాళ్ళంతా కూడా ఆకర్షితులైనరు, అభిమానించి నిస్వార్థంగా ఓటేసిండ్రు. ఆ విజయము నరేంద్ర మోడీ గారి ద్వారానే మరి వచ్చిందని. నేను పూటకు పార్టీ మారేవాడిని కాదు. నేను గత 20 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగుతున్నాను. సామాజిక సేవలో కొనసాగుతున్నాను. ఎవరికి కూడా ఎక్కడ కూడా లొంగింది లేదు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇలాంటి బ్లాక్ మెయిల్ చేసిన లేదు. నేను ప్రజలే నాకు దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నినాదంతో నేను ముందుకెళ్తున్నా. కాబట్టి ఎన్నో సమస్యలు నేను ఫైట్ చేశాను. ఎన్నో సమస్యల పరిష్కారానికి మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ ఎవరైనా సరే, ఒక ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఒక ఆర్టీసీ కావచ్చు, ఒక డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, రోడ్డు పైన ఉన్న కంప చెట్లు, రోడ్డు పైన గుంతలు, ఇలాంటి సమస్యల పైన నేను నిరంతరం ప్రజల కోసం నేను పోరాడుతూ ఉన్నాను. కాబట్టి మరి వాళ్ళు అభిమానిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి మాదారం గ్రామ ప్రజలు మీ పేరు ప్రస్తావన తెర మీదకి తెచ్చిండ్రు. ఆల్రెడీ మీరు కూడా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. కంపల్సరీ నా ప్రజలు ఏమనుకుంటే దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి, నా ప్రజా శ్రేయస్సు కొరకు ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అలా ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే ముఖ్యంగా మీరు చేసే అభివృద్ధి అంటే, మీకంటూ నా గ్రామానికి ఈ కార్యక్రమం చేయాలని ఉంటుంది కదా, అంటే నీకంటే ఏమన్నా ఉందా? అది మిగిలిపోయిందా ఏమన్నా? ఉన్నది. గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు సమస్యలు, ఏ సమస్యలు ఉన్నావో ఆ సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. ఆ సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. వాటిని తప్పకుండా నేను సర్పంచ్గా నేను విజయం సాధించిన తర్వాత నేను ఎక్కడో ఉండి ఎవరో ఫోన్ చేస్తే కూడా స్పందించకుండా ఉండే వాటి వ్యక్తిని కాను. నేను ఎప్పుడు ఉన్నా కూడా ప్రజల లోపల ఉండి ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒక పారిశుద్ధ్యమే కావచ్చు, ఒక గ్రామంలో ఇంకా మన రోడ్డు విషయం కావచ్చు, డబల్ రోడ్డు అనేది కానీ, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రామంలో. ఆ సమస్యల పట్ల నేను ఖచ్చితంగా పోరాడతాను. ఎప్పుడు రైతులకు కానీ, కరెంటు విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఇప్పటికీ నేను అండగా ఉంటున్నాను. అప్పుడు కూడా ఉంటాను. ప్రతి విషయానికి ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నానో అప్పుడైనా కూడా అదే విధంగా స్పందిస్తూ ఉంటాను. అంటే భారతదేశం నా తల్లి లాంటిది. భారతీయులందరూ నా సోదరులని, భారతీయులందరూ కూడా నా పరివారులు అని నరేంద్ర మోడీ గారి నినాదంతో ఏ విధంగా ముందుకెళ్తున్నారో మరి అదే విధంగా మేము కూడా అదే బాటలో కొనసాగుతున్నాం. మేము ఎక్కడా కూడా ఎప్పుడంటే అప్పుడు ఎవరికి కూడా అన్యాయంగా, అక్రమంగా మేము ఎవరి దగ్గరికి కూడా ఎవరి చేసే
అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటే మరి ఒక దేశంలోని ప్రజలందరికీ కూడా సమపాలన, సామాజిక సేవ అందుతుంది కాబట్టి నేను ఆ పార్టీలో ఉండేది కూడా నేను గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. మరి ఆ విధంగా పార్టీలో ఎప్పటికి కూడా కొనసాగుతూ ఉంటాము. ఆ సేవలు కూడా మరి ఎప్పటికీ అందుతూ ఉంటాయని నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కాబట్టి గ్రామ ప్రజలందరికీ నా ఒక హృదయపూర్వక శతకోటి వందనాలు. మరి ఆడపడుచులు కానీ, మరి వయోవృద్ధులు కానీ, యువకులు కానీ అందరూ మీరు ఏమాత్రం కూడా ఓటు డబ్బలో పడే వరకైనా ఇప్పటి నుంచి ఏ విధంగా అయితే ఉన్నారో అప్పటి వరకు కూడా అదే విధంగా కొనసాగుతూ నాకు అఖండ మెజార్టీని అందించాలని, నేను గ్రామానికి సేవ చేసి అదృష్టాన్ని నాకు కల్పించాలని నేను నా గ్రామ ప్రజలు కోరుతున్నాను.